హలో అందరికీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోంగూరతో ఉప్మా. దీన్నైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎలా ఉంటుందో మీరే చెప్పండి. ఉప్మాలోకి ఉల్లిపాయలు అయితే కట్ చేసేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే కట్ చేసా. ఇప్పుడు 3 పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకున్నాం. ఒక టమాటా కట్ చేద్దాం. ఉప్మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి: కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, వేరుశనగ గుళ్ళు, అలాగే తాలింపులో గోంగూర. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకుందాం. ఉప్మాకి కావాల్సిన ఆయిల్ని అయితే వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళని వేసుకుందాం. తాలింపులు కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసుకుందాం. కరివేపాకును కూడా వేసేద్దాం. గోంగూరను కూడా వేసేసి ఉడికేంత వరకు ఉంచుకుందాం. గోంగూర అయితే చాలా ఫాస్ట్గానే ఉడికిపోయింది. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేయాలి. మాకు సరిపడా సాల్ట్ని వేసుకున్నాం. మూత పెట్టుకొని వాటర్ని కొంతసేపు మరిగించుకుందాం. మరిగిపోయి రవ్వని వేసుకుంటూ గడ్డలు లేకుండా తిప్పుకోవాలి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. గోంగూర ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫ్లేవర్ నాకు కొత్తగా అనిపించింది. మీకు కూడా నచ్చింది, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకు కూడా నచ్చింది, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే